టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్లు కూడా రద్దు చేస్తున్నారు. ఇక మే 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. వైకుంఠ ఏకాదశి మోడల్ను అమలు చేయనున్నారు అధికారులు. వేసవి రద్దీ కారణంగా ఇటు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ 3 గంటలు సేవ్ చేశామన్నట్టుగా టీటీడీ చెప్తోంది. రద్దుతో రోజుకి అదనంగా 15,000 మంది సామాన్యులకి దర్శనం దొరుకుతుంది అంటుంది టీటీడీ. ఇక ప్రస్తుతం సర్వదర్శనం కోసం 22 నుంచి 23 గంటల టైం పడుతోంది. రోజుకు 80,000 మందికి దర్శనం కల్పించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. మే, జూన్, జూలైలో రోజుకి 80,000 మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. సో టీటీడీ ఇది పర్మనెంట్ డిసిషనా లేదు తాత్కాలికంగా ఉంటుందా? వేసవి కాలం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారా? ఏం జరిగి తెలుసుకుందాం. ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. రైట్. సో ప్రజెంట్ అయితే మనం విజువల్ చూస్తున్నాం. ఈ స్థాయిలో జనసంద్రహం అక్కడికి చేరుకుంటూ ఉంటుంది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం ప్రాంతాలు దాటి ఖండాలు దాటి వస్తూ ఉంటారు. సో చాలా పెద్ద మొత్తంలో దర్శనాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 22 గంటల నుంచి 23 గంటల సమయం పడుతుంది దర్శనం కావడం కోసం. సో ఆ 3 గంటల సమయాన్ని అదనంగా జోడించామని చెప్పి టీటీడీ చెప్తోంది. 3 గంటల పాటుగా విఐపి బ్రేక్ దర్శనం కొనసాగుతుంటుంది తెల్లవారుజామున. సో ఆ విఐపి బ్రేక్ దర్శనానికి సంబంధించి దాన్ని ఎత్తివేయడంతో ఇప్పుడు ఆ 3 గంటల పాటుగా కొన్ని వందలాది మంది, వేలాది మంది దర్శించుకునే అవకాశం ఉంది. 15,000 మంది సామాన్యులకి ఇక్కడ దర్శన భాగ్యం దొరుకుతుందని టీటీడీ చెప్తోంది. అయితే సర్వదర్శనానికి సంబంధించి కూడా టోకెన్లు రద్దు చేసినట్టుగా టీటీడీ నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. సో ఈ నిర్ణయానికి గల కారణం ఏంటి? ఇది పర్మనెంట్గా ఉండబోయే నిర్ణయమా లేదంటే వేసవి నేపథ్యంలోనే ఇంప్లిమెంట్ చేయాలనుకున్న నిర్ణయం అనేది తెలియాల్సింది. బట్ వైకుంఠ ఏకాదశి మోడల్ని అమలు చేయబోతున్నారు అధికారులు తెలుస్తోంది. సో విఐపి బ్రేక్ రద్దు చేయడంతో 3 గంటలు సేవ్ అయిందని టీటీడీ చెప్తోంది. సో ప్రస్తుతానికి తిరుపతికి వెళ్ళిన వారు మీరెవరైనా దైవ దర్శనం కోసం వెళ్ళే సమయంలో విఐపి బ్రేక్ దర్శనం కారణంగా ఆగిపోయారు, మీకు దర్శనం ఆలస్యమైంది, ఈ విఐపి బ్రేక్ దర్శనాన్ని ఎత్తివేయడానికి మీరు ఎలా చూస్తారు? చాలామంది విఐపి బ్రేక్ దర్శనంలో అటు ఎమ్మెల్యే రిఫరెన్స్ అని, ఎంపీ రిఫరెన్స్ అని రిఫరెన్స్లతో వెళ్తూ ఉన్నవారు ఉన్నారు. చాలామంది వాటిని రిజర్వ్ చేసుకొని టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళేవారు కూడా ఉన్నారు. సో చాలా పెద్ద మొత్తంలోనే డబ్బులు చెల్లించి స్వామివారి దర్శనం కోసం వెళ్ళేవారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ విధానాన్ని మొత్తాన్ని ఎత్తివేయడంతో, ఇప్పుడు ఆ విఐపి దర్శనాన్ని ఎత్తివేయడంతో వాళ్ళంతా కూడా ఒకసారిగా షాక్ గురే అవకాశం కూడా ఉంది. సో విఐపి బ్రేక్ దర్శనం రద్దుకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ పైన మా ప్రతినిధి రైట్. సో మరి కాసేపట్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ప్రతినిధి ఏపీ ఇంప్యూటర్ కృష్ణమోహన్ జాయిన్ అవుతారు. సో ఇప్పుడు వేసవి కాలంలో అటు విద్యార్థులకి హాలిడేస్ నేపథ్యంలో పెళ్ళిళ్ళ సీజన్, చాలా పెద్ద మొత్తంలో అటు తిరుమలకి వెళ్ళే అవకాశం ఉంది. దర్శన నిమిత్తం తిరుమలకి వెళ్ళే వారంతా కూడా పెద్ద మొత్తంలో భారీ సంఖ్యలో ఉంటారు. కాబట్టి నిర్ణయం తీసుకొని ఆ బ్రేక్ దర్శనాన్ని ఎత్తివేయడం మూలంగా 3 గంటలు సేవ్ అయింది. ఆ 3 గంటల్లో 15,000 మందికి అదనంగా సామాన్యులకు దర్శనం దొరికే అవకాశం ఉందనేది టీటీడీ చెప్తున్నమాట. బట్ ఇది నిరంతరంగా కొనసాగుతుందా, కేవలం ఈ వేసవి కాలంలోనేనా అనే రకంగా తెలుసుకునే ప్రయత్నిద్దాం. ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు. కృష్ణమోహన్, సో ఇది కంటిన్యూస్ ప్రాసెసా? ఈ విఐపి బ్రేక్ దర్శనం, సర్వదర్శనం టోకెట్లు ఎత్తివేయడం అనేది ఇది కంటిన్యూస్ ప్రాసెస్గా ఉంటుందా లేదంటే ఇప్పుడు కేవలం తాత్కాలికంగా వేసవి కాలం వరకు మాత్రమేనా? ఇది వేసవి కాలం వరకే ఉంటుంది. ఎందుకంటే వేసవిలో పిల్లలకి 10th క్లాస్ రిజల్ట్స్ వస్తున్నాయి, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తున్నాయి. పేరెంట్స్ అందరూ కూడా తిరుమలకి వచ్చే అవకాశాలు పెద్ద ఎత్తున ఉంటాయి. సో ఈ యాంగిల్లోనే విఐపి దర్శనాలని కొంత కట్టడి చేయగలిగితే కొంత పబ్లిక్, కామన్ పబ్లిక్ కి దర్శనాలు కల్పించే వీలు ఉంటుంది అనేది ఒక ఆలోచన. అంటే ప్రతి సంవత్సరం కూడా వేసవి సెలవుల్లో బ్రేక్ దర్శనాలని కొంత ఆశ్రయిస్తారు. అయితే 300 రూపాయలు సర్వదర్శనం ఫ్లాట్స్ కూడా తీసేద్దామనే ఒక ఆలోచనలో ఉన్నట్టుగా ఉంది. అధికారులు కొంత దీని మీద టీటీడీ ఒక అధ్యయనం చేస్తుంది. ఎందుకంటే రోజు 2-3 గంటలు కేటాయిస్తున్న విఐపి బ్రేక్లకి 2-3 గంటలు చేసే సమయంలో కేవలం 3,500 నుంచి 4,000 మంది మాత్రమే చూపించగలుగుతున్నాం. అదే 3,4 గంటల్లో దాదాపుగా ఒక 4 లక్షల మందికి దర్శనాలు చేయించగలం ఉంటే, అంటే దాదాపుగా 60-70 వేల మందికి ఆ దర్శనాన్ని చేయించగలం అనేది. అంటే ఒక నెలలో దాదాపుగా 25 లక్షల నుంచి 30 లక్షల వరకు జనాలు ఈ వేసవి సమయంలో వచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కొంత ఆ టైం ని కొంత కన్వీనియంట్ టైం గా కామన్ పబ్లిక్ కి ఉపయోగపడితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో
టీటీడీ అయితే చాలా స్పష్టంగా ఉంది. ఆ దశగా కూడా మే 1 నుంచి ఆపేస్తే ఎంతవరకు ఉంటుంది? మే 1 నుంచి ఆపేస్తే మే, జూన్, జూలై వరకు, అంటే మే నెల కానీ జూన్ కానీ ఈ 2 నెలల వరకు కూడా ఆపితే జూన్ తర్వాత మళ్ళీ స్కూల్స్ తెరవడం, తర్వాత యథాతథిగా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఈ 3 గంటల సామాన్య భక్తులు కేటాయిస్తే దాదాపుగా 15,000 నుంచి 30,000 వరకు దర్శన భాగ్యం కలుగుతుందని ఒక అంచనా గణాంకాలు బేరేజ్ చేసుకుంటుంది బోర్డు. దేశంలో ఏపీ దర్శనాలు రద్దు చేయడమే సరైన చర్యగా భావిస్తుంది. ప్రస్తుతం ఎస్ఎస్డి విధానంలో కూడా దర్శనానికి 22-23 గంటల పాటు రక్షించాల్సి వస్తుంది. వివిధ దర్శనాలు కేటగిరీకి సంబంధించి పక్కన పెడితే వైకుంఠ ఏకాదశి రోజు లాస్ట్ టైం వైకుంఠ ఏకాదశి రోజు ఏ విధంగా అయితే ఉదయం బ్రేక్ దర్శనం, తెల్లవారుజామున 2 గంటలకు బ్రేక్ దర్శనం కల్పించినప్పటికీ ఆ తర్వాత అంటే మొదటి రోజు మాత్రం ఇచ్చారు, వరుసగా మిగతా వాళ్ళందరికీ సర్వదర్శనాలు పెట్టారు. ఆ రోజులు ఏ విధంగా చేశారో అట్లే ఈ 4 రోజులు కూడా ఫాలో అయితే దాదాపుగా గంటకి 15,000 మంది 20,000 మందికి దర్శనం కల్పించడం వల్ల మొత్తం ఆ రద్దీ కొంత తగ్గే పరిస్థితి ఉంటుంది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఆ దిశగా వెళ్తే బాగుంటుందన్న ఒక ఆలోచన వచ్చింది. బహుశా మే 1వ తారీఖు నుంచి కూడా విఐపి బ్రేక్ దర్శనాలని పూర్తిగా కూడా రద్దు చేసే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా టీటీడీలో ఈ వేసవి కాలం ముగిసేంత వరకు కూడా కొంత ఈ నిబంధన అమల్లో ఉండబోతోంది. మే 1 నుంచి అమల్లోకి వచ్చినటువంటి ఈ నిబంధన కొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి చాలా పెద్ద మొత్తంలో అటు పెళ్లిళ్ళ సీజన్ ఉంది, మరోవైపుగా విద్యార్థులందరూ కూడా సెలవులు వచ్చాయి. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకుంటారు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ అక్కడికి వెళ్తూ ఉంటారు. అయితే ఈ బ్రేక్ దర్శనం కారణంగా కొంత సమయం ఆలస్యం అవుతోంది, 3 గంటల పాటుగా సేవ్ అవుతుందనే ఒక ఆలోచనతోనే ఈ బ్రేక్ దర్శనం ఎత్తివేసినట్టు తెలుస్తోంది. సో ఈ సమయంలో ఎవరైనా కనుక విఐపి బ్రేక్ దర్శనానికి కోసం ప్రయత్నం చేసినా ఇది సాధ్యం కాదు. టీటీడీ చాలా కఠినంగా ఈ నిబంధన అమలు చేయబోతోంది. సో మీ అభిప్రాయం ఏంటి? విఐపి బ్రేక్ దర్శనం ఎత్తివేయడం పైన మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.